చూడండి. చేపలు అయితే తీసుకుందాం. ఎంత కూలింగ్ ఉన్నాయో అసలు, పట్టుకుంటేనే బాబాయ్. చూపిస్తాను చూడండి. చేపలు గట్టిగా అయిపోయినాయి. కొంచెంసేపు అయితే బయట అయితే పెట్టేస్తాను. ఇవి బయట పెట్టేసి ఇలా ఉంచితే ఇంకా మామూలుగా ఐస్ గడ్డలు కరిగిపోయిద్ది కదా, ఇదంతా కరిగిపోయి మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో అయితే నన్ను పెట్టి వచ్చినాను. చూడండి, ఇవన్నీ ఐస్ గడ్డలు ఇలా ఇలా పెట్టేస్తాను కొంచెంసేపు. అంతలోకి బట్టలు అయితే ఉన్నాయి కదా, బట్టలు అయితే పిండేస్తాను. ఇంకా కర్రీకి వచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు అయితే లేవండి, పచ్చిగా ఉన్నాయి. పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కోసుకొని వస్తాను. ఇవన్నీ రెడీగా, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసామనుకోండి, కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అందులోకి బట్టలు ఉన్నాయి, బట్టలు పిండేస్తాను. ఇంకా అప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. బట్టల పని చూసుకుంటే ఇంకా తర్వాత కర్రీ అయితే అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గడ్డలు కట్టినట్టు ఉన్నాయి కదా, అంతలోకి నార్మల్ టెంపరేచర్లో పెట్టాను కాబట్టి అలాగ ఇక అదంతా కొంచెం ఫ్రీగా ఇంకా ఇసుగడ్డలు అవన్నీ కరిగిద్ది కాబట్టి ప్రస్తుతానికి అది అయ్యే టయానికి నేను బట్టలు పిండేసుకొని ఇంట్లో మామూలు పనులు అయితే చేసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఆనియన్ పేస్ట్ అవన్నీ మిక్సీ పట్టుకొని ఇంకంతా రెడీ చేసుకుంటాను. చింతపండు నానబెట్టామంతా. ఇక అంతలోకి అవి చేపలు కొంచెం గడ్డగట్టినట్టు ఉన్నాయి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇక నార్మల్ అవుతాయి అనమాట. ఓకేని బట్టలు అయితే పిండేసి ఆరేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి ఇంకేదో పిండేసా, బట్టల పని అయితే అయింది. ఇవి స్నానం చేసిన బట్టలు కదండి, మార్నింగ్ చేసినవి ఉంటాయి కదా, ఇక అవి అయితే పిండేసిన అయిపోయింది. అస్సలు కదలట్లే.
బియ్యం కడుక్కుంటా. గిన్నెలు అయితే సర్దేశాను కదా, ఇంకా టబ్లో అవన్నీ ఇంక బియ్యం కూడా కడిగేసుకొని రెడీగా పెట్టుకొని గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలు రుద్దుతా. ఈ చేపలు అయితే గట్టిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది కదండి, గడ్డలాగా అయిపోయినాయి. కొంచెం చాలా టైం పట్టేటట్టు ఉందా కర్రీ చేసే టయానికి. పులుసులా చేస్తాను. అవంతా మామూలుగా కూల్ తగ్గిపోయిందాక, కూలింగ్ తగ్గిపోయిందాక ఇక మామూలుగా ఈ పనులు అయితే చేసుకుంటా. బట్టలు పిండేసాను కదా, ఇంక బియ్యం గడిగి రెడీగా పెట్టుకుంటా. బియ్యం గడిగి రెడీగా పెట్టుకొని గిన్నెలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలు కూడా రుద్దేసి ఉల్లిపాయలు ఉన్నాయిగా, ఈ ఉల్లిపాయలని మిక్సీ పెట్టేసుకుంటా శుభ్రంగా. కూరకైతే ప్రిపేర్ చేసుకుంటా. చింతపండు నానబెట్టుకొని ఇదంతా ఇక మామూలుగా ఉంటుంది కదా, ఇదంతా రెడీ చేసుకుంటే అంతలోకి ఇక చేపలు కొంచెం కూలింగ్ తగ్గిద్దిగా, అప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాయి. ఇదంతా ప్రాసెస్ ఇంకా రెడీ చేసి ఉన్నాం కదా. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయిలేండి. మసాలాలు ఇక తాలింపులు వేయటమే. రెండు మూడు సార్లు కడిగేసుకొని బియ్యం పెసర పోసుకొని అడబెట్టుకుంటా. పెసర పోతా. చింతపండు, క్యారెట్స్ అయితే కట్ చేసుకుంటా.
ఆనియన్స్ అయితే ఇదంతా తీసాను, పైన ఇది ఉంటుంది కదా, తీసుకొని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని ఇక మిక్సీ అయితే పట్టేసుకుంటా. మిక్సీ అయితే పట్టుకున్నాగా, ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నది దీన్ని, ఫైన్ పేస్ట్. ఇలా మిక్సీ పడితేనే గ్రేవీ బాగుంటుంది. ఇది మామూలు కర్రీలోని కలుపుకోవటానికి పులుసుగా నీళ్ళు కాకుండా గ్రేవీలాగా చక్కగా బాగుంటుంది రైస్లో కలుపుకోవటానికి కూడా. కొద్దిసేపు నీళ్ళల్లో పెడతానండి, అయితే అలాగని త్వరగా ఐస్ గడ్డ కరిగిపోతుంది. ఇదిగోండి నీళ్ళల్లో పెట్టినా. కరివేపాకు అయితే చూడండి, గిన్నెలన్నీ శుభ్రంగా కడుక్కున్నాం. గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇందాక ఇవన్నీ ఇంకా టిఫిన్ చేసినవి అయితే అవన్నీ ఉన్నాయి కదా, ఇక చూడండి నీట్గా అన్నీ కడిగేసుకున్నా. పని అయితే ఇక ఎందుకంటే ఈ చేప ముక్కలు బాగా గడ్డగట్టినాయి కదా, ఇంకా పని అయితే ఇక లేట్ అయ్యిద్ది, వంట ఇక లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముందు ఇంక పై ఎత్తి పనులు అయితే చేశానండి. బట్టలు పిండి వేసుకున్నా. ఇక తర్వాత ఈ చూడండి గిన్నెలన్నీ టిఫిన్ చేసినవి అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగేసుకున్నా. ఇక వంట పనే ఉంది, గిన్నెలు కూడా ఇక ఏమీ లేవు. వంట చేసేసి స్నానం చేస్తే పని అయితే అయిపోద్ది. ఇప్పుడు దాకా అసలు ఇది ముక్క అనేది ఒక్కర కూడా కదలలేదండి. ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఐస్ గడ్డలాగా అయిపోయినాయి. ఇప్పుడే కొంచెం ముక్కలు కదిలేస్తుంటే కదులుతుంది. గట్టిగా ఐస్ గడ్డ ఉంటుంది ఐస్ ఉంటుంది చూసారా, ఐస్ అలాగే ఇప్పుడు కూడా కదలట్లేదు చూడండి. అసలు ఎంత కదిలిద్దామన్నా సరే కదలట్లేదు ముక్కలు అయితే. ఈ 2 ముక్కలే కొంచెం కదిలి లేపుతుంటే నీళ్ళు అయితే పోసా. వామ్మో, ఇవాళ ఈ కర్రీ ఎప్పుడైద్దో ఏమో నాకు భయం అవుతుంది.
ఐస్ గడ్డలు అందులో పెట్టకపోయినా బాగుండేది అనిపిస్తుందండి నాకైతే. డీ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను పాడుగా ఉంటాయి అని చెప్పేసి. ఇగో ఎంత గట్టి కదిలిస్తుంటేనో కదులుతున్నాయి, ఇంకెక్కడన్నా ఒక్క ముక్క కదులుతుంది. అమ్మయ్య దేవుడా చూడండి. ఇప్పుడు కొంచెం ఒక ధరకు వచ్చింది పని. ఇదిగా చూడండి, గట్టిగా అసలుకి సెట్ అయిపోయినాయి అండి ముక్కలు అయితే, గట్టిగా రాళ్ళులాగా అయిపోయినాయి. ఇప్పుడు 2 సార్లు ఇందులో నీళ్లు పోసి, ఆ నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్ళు బట్టి అట్ట పెట్టినాక కొద్దిగా అంతా అస్సలు పట్టుకో ఇది కూడా కదలట్లేదు, అంత కూలింగ్ ఉన్నాయి నీళ్ళు అయితే. ఇక ముక్క కూడా కదలట్లేదు, ఎట్టు ఉంచినా సరే కింద కూడా పడట్లేదు, లోపలే ఉన్నాయి. ఇప్పుడు కలుగుతున్నాయి ముక్కలు. ఇక ఎప్పుడు డీ ఫ్రిడ్జ్లోనైతే నేను పెట్టనండి, ఏదైనా చికెన్ అయినా ఏదైనా. అమ్మ ఎంత తీసినా రావట్లే, గట్టిగా పీకుతుంటే అప్పుడు వస్తున్నాయి. ఒక ముక్కకు అంటుకుపోయినాయి. ఇక చూడండి, కనిపించిందా? అమ్మో రావట్లే. ఇదిగ్గా ఐస్ గడ్డలు. ఇదంతా ఇక ఐస్, ఇదంతా ఇదే కనిపిస్తుంది కదా ఐస్. పక్కన పెట్టేస్తాను నేను. వీటిని అయితే పులుసు పెట్టేస్తా. బాగా కడిగినేయాలండి ఇవన్నీ, ఒకసారి కడుక్కుంటున్నా. ఉప్పు, పసుపు, కారం,
కారం అయితే ఇంకొంచెం వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువ పట్టిందిగా. ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది ఉందిగా, ఇది వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకుంటా. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుంటా. ఇవ్వండి మసాలా. ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను. ఇంకా ఇది ఉన్నాయి కదా, ఇదైతే కొంచెం వాటర్ పోసి కలిపేసి పులుసులోని పోసేటప్పుడు పోస్తాను. కరివేపాకు కడిగాను కదా, ఇది 2 రెబ్బల. కరివేపాకు వేసుకున్నాం. ఇదంతా బాగా కలిపేసుకొనిగా రెడీగా పెట్టేసుకుంటే ఇదంతా. బాగా కలుపుకుంటే ఇదంతా బాగా కలిపేసుకొని కళాయిలో వేసుకుంటాం. ఇదంతా ఇంకోండి, ఇదంతా కలిపేసి పెట్టేస్తాను. ఇక చింతపండు పులుసు ఉంది కదా, ఇవన్నీ కలిపేసుకునేగా గ్యాస్ పై మీద అయితే పెట్టేస్తాను. ఇచ్చాను కదా, అన్నం అయితే ఉమ్మగా వెళ్తుంది సిమ్లో. పులుసు ఇగో ఇవి అయితే ఫ్రైలా చేస్తాను. ఫ్రైలా చేద్దామని చెప్పేసి ఒక ముక్క అయితే తీసే కర్రీలోది ఉడుకుతున్న ముక్క.
ఇంక ఇవన్నీ ఫ్రైలా చేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టుకున్నా. ముక్కలు చూడండి పెద్ద పెద్ద పీసెస్. పెద్ద ఇదిగోండి, ముక్క ఎక్కువ అయింది. ఇది గిన్నె కళాయి సరిపోవట్లేదని చెప్పేసి పెద్ద కళాయిలోకి అయితే షిఫ్ట్ చేశానండి. పెద్ద కళాయిలోకి ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా, ఇక ఫ్రీగా ఉంటుంది కదా, అంత ప్రాబ్లం ఉండదని పెద్ద దాంట్లోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇంకా కొంచెం పసుపు వేసుకొని చేపలో ఫ్రైలా చేద్దామని చెప్పేసి ఇవన్నీ వేసుకుంటా, కొంచెం ఉప్పు వేసుకుంటా. 5-6 ముక్కలు ఫ్రైలాగా ఉప్పు వేసాక కొంచెం చాలా లేట్ అయింది ఇవాళ ఇదైతే. కొంచెం మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, కొంచెం కారం వేసుకుంటాం. కొంచెం కారం, స్పైసీగా ఉంటే బాగుంటుంది ముక్క. కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటా. ఇంకా కారం ఉండాలా? కారం చల్లేను ఒక రూపాయిన. ఇంకా కారమా? కారం మరి ముక్కలు అమ్మడు గారిపోద్ది ఒకళ్ళకి ఇవాళ. కూరలో కూడా ఇంకొద్దిగా వేయాలా? బాగానే వేసినా మరి ఇంకేమన్నా వేస్తా, ఒక వేసి లాస్ట్ ఫైనల్గా ఒక మంట పెడితే ఫైనల్గా ఇంకా కొంచెం కారం కారం కావాలంటున్నారు. కారిపోవాలి ముక్కలు అమ్మ, నాకైతే తెలవదు. ఎండాకాలం తృప్తి ఉండాలంటవా? నాకు భయం అవుతుంది మరి. కొంచెం మెంతి పౌడర్ వేసి ఫైనల్గా ఈ కారం అనేది అయిపోయిందిగా. మరి నేను గంట నా పని నేను చేస్తూనే ఉండ, అస్సలకి ఒక్క
5 నిమిషాలు కాదా, ఒక నిమిషం కూడా ఖాళీ లేను. ఓకే, ఇక చేపల ఫ్రై కూడా కావచ్చింది. తినేది తినాల, ఎంతైనా తినంది తినకూడదు. ఎప్పుడు అవన్నీ పెద్ద 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 ముక్కల్లాగా ఉన్నాయి. 7 ముక్కలు 6 ముక్కలు వేసిన అందులోని ఇక ఒక 6 ముక్కలు, అందుకే పెద్ద పెద్ద కొట్టిండి అంటున్నాను నేను. ఉప్పు సరిపోద్దట, కొంచెం తిప్పాలి, తిప్పితే సరిపోద్దట. సరిపోద్దులే, మళ్ళీ మరీ ఎక్కువ ఇవ్వకు. అన్నంలో నంచుకోవచ్చులే, ఉట్టన్నం అయినా తినుకుంటూ తినచ్చు ముక్కలు. ఇగో ఫ్రైలో కొంచెం ఉప్పు, ఇప్పుడే కారం వేసిన, మళ్ళీ దించాక ఒకర పెట్టాలి. ఇప్పుడు కారం వేయమని వేసా, ఒకర తిప్పు. దాన్ని ఎట్టంటే ఎట్టెట్టెట్టు మసిగొడతో అట్ట కాదు, మసిగొడ్డు అట్టకాదు నన్ను ముక్క సిదిరైద్ది. అటు ఇటు పట్టుకో, 2 అంచులు పట్టుకో, 2 అంచులు పట్టుకొని ఎట్టెట్టెట్ట దిప్పు, కలిసిద్ది. తిప్పు, బాగా తిప్పు, కొంచెం గట్టి తిప్పు. కొంచెం మెంతి పౌడర్ వేసాను, లైట్గా మెంతి పొడి, టేస్ట్ బాగుంటుంది. నేను తిప్పుతలే పెట్టినప్పుడు. కారం ఓవర్గా వేసినట్టున్నా నేనైతే. రెండిట్లలోని ఫ్రైలోని ఎక్కువ వేసిన, మంటలేదు, ఇది దించే పెడతలే. ఒక్కర శాఖ చాలు. ముందు దీన్ని అనిచ్చి అన్నం పెట్టు, ఇది ఫ్రై తర్వాత కొంచెం అన్నం తిన్నాకే తినచ్చు. ఇలా పెడితే మాడిపోద్దామని నేను చిమ్లో పెడతాను. ఇది తర్వాత గేరొచ్చులే, ముక్క సిదిరైద్దని ఇప్పుడే తిప్పు. ఈ తోక ముక్కలు పెట్టిన ఫ్రైలో 2 వేలు చిన్న చిన్న తోక ముక్కలు, గీరు అంచు గీరు, అదంతా కళ అట గీరు ముళ్ళు ఎక్కువ ఉన్నాయా తోక ముక్కలోనే. దూరంగా మళ్ళీ ఎన్నో ఒక దాని కాడ కాదు, ఒకదాని ఒకటి పెట్లైన తిప్పు అన్నమాట. కింద పోతుంది. ఇక ఆడవాళ్ళ కలుపుడికి మగవాళ్ళ కలుపుడికి తేడా అది. ఇప్పుడు నేను చేసిన ఒక్కర కింద బాగుండి నీట్గా చేసిన, నువ్వు చూడు తిప్పటం కూడా రాట్లే పట్టుకొని అలా ఇట్టెట్టెట్టేంటో పట్టుకోండి. ఓ ముక్క జిదురైతుంది. మరి నువ్వేమన్నావు ఎలా? మా మాస్టర్కి తిట్లు మీద తిట్లు తిడతారేమో ఇవ్వాలి నన్ను. లక్కీ నీ పెట్టానా? ఏందయ్యా సచిన చేతనే ఉండ.
బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఉప్పు కారం చేపలు వద్దును.